సప్తగ్రహముల స్వరూప స్వభావములు. ఆ 7 గ్రహముల యొక్క స్వరూపం ఎలాంటిదో, స్వభావం ఎలాంటిదో, వాటి లక్షణాలు ఎలాంటివో. ఈ గ్రహములు మొత్తం 9 రాహుకేతు ఛాయాగ్రహాలు కనుక ఆ రెండింటిని తీసి పక్కన పెడితే మిగిలినటువంటి 7 గ్రహముల యొక్క స్వరూపం ఎలాంటిదో, వాటి యొక్క స్వభావం ఎలాంటిదో, లక్షణాలు ఎలాంటిదో, మానవ శరీరంలో ఉండేటువంటి ఏ భాగం మీద ఏ గ్రహము ఆధిపత్యము కలిగి ఉంటుందో, అంతేకాకుండా మనిషికి 3 రకాల తత్వాలు ఉంటాయి. వాత, పిత్త, శ్లేష్మాలు. కొంతమందికి ఒకటే ఉంటుంది, కొంతమంది 2 తత్వాలు ఉంటాయి, కొంతమందికి 3 తత్వాలు ఉంటాయి. వీటిలో ఈ గ్రహాలు ఏ తత్వమునకు ఆధిపత్యం కలిగి ఉంటాయో ఇది సప్తగ్రహములకు సంబంధించినటువంటి విశ్లేషణ. మొదటిది రవి. తేనె రంగు కన్నులు, సమమగు శరీరము, చతుష్కోణ ప్రసారిత భుజద్వయ ప్రమాణ సమోచ్చయమగు శరీరం. 2 చంద్రుడు. వృత్త నెభ శరీరుడు, ప్రాజ్ఞుడు, మృదువాకు, దర్శనీయ రూపము. కుజుడు. నిత్య యవ్వన సంపన్నుడు, ఉదారుడు, అస్థిర చిత్తుడు, సన్నని నడుము కలవాడు. బుధుడు. గద్గద వాక్కు, సతత హాస్యప్రియత్వము, బహుశాస్త్ర పరిజ్ఞానం. గురుడు. స్థూల శరీరుడు, స్వర్ణ వర్ణ సమకచనేత్రుడు, శ్రేష్టమగు ధీ సంపద, సాంప్రదాయానురక్తి. శుక్రుడు. సతత సుఖాభిలాషి, సుందర కోమల శరీరము, సులోచనుడు, నల్లని వక్ర కేశ సంపద కలిగినవాడు. శని. సదాలస మనస్కుడు, కపిలవర్ణ నేత్రుడు, కృషించిన పొడవైన శరీరము, పెద్ద దంతములు, బిరుసైన కేశ సంపద. ఇవి సప్తగ్రహములకు సంబంధించినటువంటి స్వరూప లక్షణాలు. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని చూద్దాం. రవి. తేనె రంగు కన్నులు, కళ్ళు తేనె రంగులో ఉంటాయి. సమముగు శరీరము, హెచ్చుతగ్గులు లేకుండా సమమైనటువంటి శరీరం. చతుష్కోణ ప్రసారిత భుజద్వయ ప్రమాణ సమోచ్చయమగు శరీరం. ఇక్కడ చతుష్కోణం. సూర్యుడు ఆ రుజు మార్గములో తరంగపు ఆకృతిలో పయనిస్తూ ఉంటాయి సూర్యుడి యొక్క కిరణాలు. రెండేసి కిరణాలను తీసుకుంటే, నిలువు అడ్డము తీసుకుంటే 2 నిలువు కిరణాలు, 2 అడ్డము కిరణాలను తీసుకుంటే చతురస్రం ఏర్పడుతుంది. చతుష్కోణం అంటే అర్థం అదే. ఐన్స్టీన్ సాపేక్ష సిద్ధాంతాన్ని E=mc². అక్కడ సి అంటే కాంతివేగం. కాంతివేగాన్ని స్క్వేర్ చేశాడు ఆయన. అందుచేత ఇవన్నీ కూడా వేదాల్లో మనకి ఎప్పుడో ప్రతిపాదింపబడినటువంటి ఈ శాస్త్ర సూక్ష్మములు, భౌతిక శాస్త్ర సూక్ష్మములు, ఖగోళ శాస్త్ర సూక్ష్మములు. అందుచేత ఇక్కడ చతుష్కోణ శబ్దానికి అర్థం అది. రవి ఈ రకమైనటువంటి కిరణముల ఆకృతి కలిగినటువంటి వాడు. 4 కోణములు, చతురస్రం. ఈ రవికి ఎముకల మీద ఆధిపత్యం మనిషి శరీరంలో. తత్వము పిత్తతత్వం, వాతపిత్త శ్లేష్మాల్లో. ఈ రవి జాతక చక్రంలో బలహీనంగా ఉన్నప్పుడు ఎముకల మీద దాని ప్రభావం చూపిస్తుంది. ఆ ఎముకలు బలహీనపడడం కానీ మొదలైన అవసరం. రవి కనుక బలంగా ఉన్నట్టయితే ఎముకలు బలంగా ఉండి దృఢంగా ఉంటాడు. ఇక్కడ ఎముకల మీద రవికి ప్రభావం మనిషి శరీరంలో. తర్వాత చంద్రుడు. వృత్త నెభ శరీరుడు, వృత్తాకృతి కలిగినటువంటి వాడు. ప్రాజ్ఞుడు, గొప్పదైనటువంటి తెలివితేటలు, ఆ జ్ఞానము కలిగినటువంటి వాడు. వాక్కు మృదువుగా ఉంటుంది. దర్శనీయ రూపము, అందమైనటువంటి రూపము కలిగినటువంటి వాడు. చంద్రుడికి ఇష్టమైన నక్షత్రము రోహిణి. చంద్రుడికి ఉచ్చ రాశి వృషభము. ఈ వృషభ రాశికి సరిగ్గా రోహిణి నక్షత్రం 4 పాదాలు కూడా మధ్యస్థంగా ఉంటాయి. చంద్రుడు ఉచ్చ కనుక కృష్ణుడిది రోహిణి నక్షత్రం, అందమైనటువంటి రూపం. చంద్రుడు బలంగా ఉండి ఆ శుభమైనటువంటి స్థితిలో ఉంటే ఈ దర్శనీయ రూపం, అందమైనటువంటి రూపం కలుగుతుంది. ఇక్కడ ఇది. చంద్రుడు కనుక బలహీనంగా ఉండినా, ఇక్కడ బలహీనంగా ఉండడం, అశుభము రెండింటిని వేరువేరుగా చూడాలి. బలంగా ఉండడము అంటే ఆ స్థానమునందు అతడు, ఆ చంద్రుడు ఎన్ని భాగంలో భుక్తమయ్యాయి, ఎక్కువ భాగంలో భుక్తమైనటువంటి గ్రహము చంద్రుడు బలంగా ఉంటాడు. ఇక చంద్రుడికి సంబంధించినటువంటి శుభాశుభాలు ఏ విధంగా అంటే తీరును అనుసరించి అమావాస్య ఇటు 5 రోజులు అటు 5 రోజులు జన్మించినట్టయితే చంద్రుడు బలహీనంగానే ఉంటాడు, అశుభంగానే ఉంటాడు. అందుచేత ఇలాంటి లక్షణాలు ఉండవు. మృదువాక్కు కానీ, దర్శనీయమైన రూపం కానీ. ఈ విధముగా రక్తము మీద ఆధిపత్యం మనిషి యొక్క శరీరంలో. అందుచేత ఈ చంద్రుడు కనుక ఇక్కడ బలహీనంగా ఉన్నా లేక అశుభ స్థితిలో ఉండినప్పటికీ రక్తం మీద ఆధిపత్యం, రక్త సంబంధమైనటువంటి వ్యాధులు లేదా రక్తము బలముగా ఉంటుంది. ఈ చంద్రుడిది వాతతత్వం. తర్వాత కుజుడు. నిత్య యవ్వన సంపన్నుడు, నిత్యము యవ్వనంతో ఉండేటటువంటి వాడు. ఉదారుడు అంటే ఎంత వయసు పైబడినప్పటికీ ఆ యవ్వనపు లక్షణాలు కలిగినటువంటి వాడు అని. ఉదార స్వభావుడు, తత్వం ఉదారత.
అస్థిర చిత్తుడు, చంచలమైన స్వభావం. ఈ కుజుడు కనుక అశుభ స్థితిలో ఉన్నట్టయితే ఈ చంచలత్వం మరింత పెరుగుతుంది. ఒకసారి ఓ రకంగా, ఒక్కోసారి ఇంకో రకంగా ఈ మనసుకి స్థిరత్వం ఉండదు. అస్థిర చిత్తుడు, సన్నని నడుము కలవాడు. కుజుడు కనుక శుభమైనటువంటి స్థితిలో ఉన్నట్టయితే ఇక్కడ చంచలత్వంలో ఆ చేసేటటువంటి పని కూడా వెంటనే తన యొక్క స్వభావాన్ని, తన యొక్క అభిప్రాయాన్ని మార్చుకుంటూ ఉంటాడు. తరచుగా అభిప్రాయాలు మార్చుకుంటూ ఉంటాడు. ఒక స్థిరమైనటువంటి బుద్ధి, ఆలోచన లేకపోవడం. అశుభ స్థితిలో ఉన్నప్పుడు దీని యొక్క ప్రభావం అశుభంగానే కనిపిస్తుంది. ఇతడికి ఎముకలలో ఉండేటటువంటి మధ్య మీద అతడికి ఆధిపత్యం. కుజుడికి ఇతడిది పిత్తతత్వం. ఈ కుజుడి యొక్క శుభాశుభాలను పరిశీలించి ఈ లక్షణాలని, దాని మీద ఆధిపత్యాన్ని చూడాలి. బుధుడు గద్గద వాక్కు. ఇప్పుడు కూడా బుధుడు మామూలుగా సాధారణంగా నపుంసక గ్రహం. ఇక్కడ గద్గద వాక్కు, మాట తీరులో స్పష్టత లేకపోవడం. తర్వాత సతత హాస్యప్రియత్వము, హాస్య చతురత, చతురమైనటువంటి సంభాషణ, నవ్వు పుట్టించేటట్టుగా మాట్లాడడం. బహుశాస్త్ర పరిజ్ఞానము. ఈ బుధుడు కనుక అశుభ స్థితిలో ఉన్నట్టయితే, స్వతహాగా ఈ బుధుడు కొంచెం నపుంసక గ్రహం కనుక ఈ అశుభ స్థితిలో ఉన్నట్టయితే ఈ సభాభివృత్వం కలుగుతుంది. మనిషి ఎప్పుడు కూడా శాస్త్ర పరిజ్ఞానం ఉండడం వేరు, ఉన్నటువంటి పరిజ్ఞానాన్ని సక్రమంగా అందరికీ అర్థమయ్యే రీతిలో ప్రదర్శించగలగడం వేరు. ఇదే టీచింగ్ స్కిల్. ఇక్కడ బుధుడు కనుక అశుభ స్థితిలో ఉంటే ఎంత శాస్త్ర పరిజ్ఞానము కలిగి ఉండినప్పటికీ అతడికి ఈ సభాభివృత్వం ఇలాంటి లక్షణాలన్నీ కలుగుతాయి. 10 మంది మధ్యలోకి వెళ్ళలేకపోవడం, మాట్లాడలేకపోవడం, ఇలాంటి లక్షణాలన్నీ. గద్గద వాక్కు. బుధుడు కనుక శుభస్థితిలో ఉంటే వాక్కు స్థిరంగానే ఉంటుంది. ఇతడికి చర్మం మీద ఆధిపత్యం. ఈ బుధుడు కనుక అశుభ స్థితిలో ఉన్నట్టయితే ఆ బుధుడు యొక్క దశ అంతర్దశల్లో చర్మం మీద ప్రభావాన్ని చూపిస్తుంది. చర్మంకు సంబంధించినటువంటి వ్యాధులు. ఈ బుధుడిది పిత్త, వాయు, కఫ తత్వం. 3 తత్వాలు ఉన్నాయి బుధుడికి మనిషి శరీరంలో. ఇక గురుడు స్థూల శరీరుడు, లావుగా ఉండేటువంటి శరీరం కలిగినటువంటి వాడు. స్వర్ణ వర్ణ సమకచ నేత్రుడు, బంగారుమయమైనటువంటి సమమైనటువంటి వెంట్రుకలు కలిగినటువంటి వాడు. శ్రేష్టమగు ధీ సంపద, బుద్ధి కుశలతకి కారకత్వము బుధుడిది. అంతేకాకుండా సాంప్రదాయ అనురక్తి, సాంప్రదాయబద్ధమైనటువంటి విద్యకి, పాండిత్యానికి కారకత్వము బుధుడిదే. ఈ శాస్త్ర పాండిత్యం ఉండేటువంటిది మెదడులోనే కనుక మనిషి శరీరంలో మెదడు మీద గురుడి యొక్క ఆధిపత్యం ఉంటుంది. ఈ గురుడు కనుక అశుభ స్థితిలో ఉన్నట్టయితే ఈ విద్య అక్కరకు రాదు, పైగా వక్ర మార్గానికి పడుతుంది కూడా. ఈ గురుడు శ్లేష్మతత్వమునకు చెందినటువంటి వాడు. శ్లేష్మతత్వం మీద ఆధిపత్యం గురుడికి. ఇక శుక్రుడు సతత సుఖాభిలాషి, నిరంతరము సుఖములను కోరుకునేటటువంటి వాడు. సుందర కోమల శరీరము, అందమైన సున్నితమైనటువంటి శరీరము కలిగిన వాడు. సులోచనుడు, అందమైన నేత్రములు కలిగిన వాడు. నల్లని వక్ర కేశ సంపద, వంకర తిరిగినటువంటి నల్లనైనటువంటి కేశ సంపద కలిగినటువంటి వాడు అని. ఈ శుక్రుడికి మనిషి శరీరంలో రేతస్సు మీద ఆధిపత్యం. అందుచేత శుక్రుడు కనుక అశుభ స్థితిలో ఉన్నట్టయితే ఈ సంతానం ఆలస్యం కావడం కానీ, లేక కలిగినటువంటి సంతానం ఆరోగ్యపాలు కావడం కానీ, ఇలాంటి లక్షణాలన్నీ ఉంటాయి. శుక్రుడు కనుక బలంగా ఉన్నట్టయితే ఈ రేతస్సు మీద ప్రభావం కనుక బలమైనటువంటి సంతానము, ఆరోగ్యకరమైన సంతానము కలుగుతుంది. అదే కాకుండా మిగిలినటువంటి అంశములన్నిటి మీద కూడా. ఇతడు శ్లేష్మ వాయు తత్వమునకు సంబంధించినటువంటి వాడు. తర్వాత శని సదారసమనస్కుడు, కపిలవర్ణ నేత్రుడు, కపిలవర్ణము కలిగినటువంటి నేత్రములు కలిగినటువంటి వాడు. కృషించిన పొడవైన శరీరము, పెద్ద దంతములు, బిరుసైన కేశ సంపద, ఆ బిరుసైనటువంటి వెంట్రుకలు కలిగినటువంటి వాడు. ఇతడికి నరముల మీద ఆధిపత్యం. శని కనుక బలహీనమైనటువంటి స్థితిలో ఉన్నట్టయితే జాతక చక్రంలో నరముల మీద ప్రభావం కనిపిస్తుంది. ఆ శని దశ అంతర్దశలలో ఆ నరములకు సంబంధించినటువంటి వ్యాధుల చేత పీడింపబడతాడు. ఈ శనిది వాతతత్వం. ఈ రకంగా మొత్తము 9 గ్రహాలు మనిషి శరీరంలో ఉండేటటువంటి వివిధ భాగముల మీద ఆధిపత్యము కలిగి ఉంటాయి. అలాగే 3 తత్వములలో కొన్నింటికి 3 తత్వముల మీద, కొన్నింటికి ఒక్కొక్క తత్వం మీద, మానవ శరీరంలోకి సంబంధించినటువంటి ఈ తత్వముల మీద ఆధిపత్యం కలిగి ఉంటాయి. జాతక చక్రంలో మొత్తం 7 గ్రహాలు పూర్తిగా శుభత్వం కలిగి ఉండవు. మనిషి అన్ని విధాల అన్ని శరీర భాగముల చేత సంపూర్ణంగా ఆరోగ్యముగా దృఢంగా ఉండడు. ఇప్పుడు కూడా కొన్ని బలమైనటువంటి ఉంటాయి, కొన్ని బలహీనమైనటువంటి ఉంటాయి. జాతక చక్రాన్ని అనుసరించి
ఆ జాత చక్రంలో ఉండేటువంటి స్థితమైనటువంటి గ్రహముల యొక్క శుభాశుభములను అనుసరించి, ఆ స్థితమైనటువంటి స్థానముల గ్రహముల యొక్క బలమును అనుసరించి, వీటి యొక్క ప్రభావము ఈ మానవ శరీరపు ఆ భాగముల మీద పడి ఆ సంబంధమైనటువంటి సమస్యలు కానీ దృఢత్వము కానీ మనకు కలుగుతూ ఉంటాయి. అలాగే తత్వములకు సంబంధించి కూడా అంతే. కనుక ఈ 7 గ్రహములకు సంబంధించినటువంటి స్వరూపము, స్వభావము, లక్షణములు ఇవి.